కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఉచిత అంటే ఫ్రీగా ఫ్రీ అంటే మొన్న వరదలు వచ్చింది దానికండి. ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చింది అంటే ఇసుక ఫ్రీగా ఇవ్వటం. ఫ్రీగా అయితే ఏం లేదు సార్. ఉచిత ఇసుక అయితే ఫ్రీగా అయితే ఏమి లేదు. మామూలు ఇస్తా అన్నారు కానీ దాని రేటింగ్ మించి అంతకుముందు దానికన్నా ఎక్కువే రేట్లే ఉన్నాయి. ఇక్కడ ఇచ్చేది ఏమి లేదు సార్. ఉచిత కొట్టమంటారు కానీ ఇద్దరు కలిసి మాకు ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏది జరిగింది అయితే ఏమీ లేదు. అది ఉచిత ఇసుక అని చెప్పేసి బ్లాకుల్లో ఇసుక అమ్ముతున్నారని భవన కార్మికులు అంటున్నమాట, నిజానంట? ఇంక అంతే సార్. ఇంక వాళ్ళ ఉచిత ఇసుక అంటారు కానీ వాళ్ళు మొత్తానికి అయితే మాత్రం బ్లాకుల్లో అమ్మటం కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇలా ఫ్రీగా అని చెప్పేసి బ్లాకుల్లో అమ్మటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదైతే కరెక్ట్ కాదు సార్. ఉచిత ఇసుక అన్నారు కానీ అంతకుముందు కూడా ఎట్లా అని చెప్పారు కానీ ఉచిత ఇసుక అంటున్నారు కానీ ఇసుక అయితే మాత్రం ఉచితంగా ఇచ్చేది అయితే ఏమీ లేదు. అది గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక విధానం ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ఆయన ఇసుక ఇస్తా అన్నారు కానండి, అయితే ఆయన ప్రభుత్వంలో కూడా ఇట్లా ఇస్తా అన్నారు కానీ ఆయన కొద్దిగా ప్రాబ్లం ఉండి మళ్ళీ ఇవ్వలేదు, ఏంటో మరి తెలియదు సార్.